ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, భారీ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? లక్ష్మీదుర్గ ఛత్తీస్గఢ్ లో ఈ రోజు భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 6 నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్టు మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ప్రకటించినా గానీ ఆపరేషన్ కగారు మాత్రం దూకుడుగా కొనసాగుతుంది. మావోయిస్టులకి కంచుకోటైన అబూజ్మడిలో ఈ రోజు భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులో ఇప్పటి వరకు 25 మంది మావోయిస్టులు హతమైనట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాకు సంబంధించిన భద్రతా బలగాలని సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. అబూజ్మడ్ అనేది మావోయిస్టులకి కంచుకోటగా ఉంటుంది. గత 50 సంవత్సరాలుగా మావోయిస్టులకి కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ను భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చుట్టుముట్టి కూడా కాల్పులు చేసిన పరిస్థితి ఉంది. గత ఏడాది ప్రారంభమైన ఆపరేషన్ కగార్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి. ఆపరేషన్ కగార్ దెబ్బకి వరుస ఎన్కౌంటర్ తో నేలరాలుతున్న మావోయిస్టు నేతలు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. మేము కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ కూడా మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. మరోపక్క తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ కూడా 6 నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తామంటూ ప్రకటన చేశారు. మావోయిస్టులు ఎంత ప్లీజింగ్ మోడ్ చేసినా గానీ ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. మొత్తం చూస్తే ఈ రోజు భారీ ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. ఇప్పటికే పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారంలో 25 మంది మావోయిస్టులు హతమైనట్టుగా అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకటి వేడతో పెకిలించి వేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే శపథం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. గత నెల 21న ప్రారంభమైన ఆపరేషన్ కర్రగుట్టలు అంటే ఛత్తీస్గఢ్ లో ఉన్న అబూజ్మడ్ ప్రాంతం నుంచి మావోయిస్టులు పెద్ద ఎత్తున తెలంగాణ సరిహద్దుగున్న కర్రగుట్టలు చేరుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కర్రగుట్ల ఆపరేషన్ కూడా చేశారు. ఆపరేషన్ సింధూర్ వల్ల కర్రగుట్టలో ఉన్న భద్రతా బలగాలు కొంతమంది డిప్లాయ్ చేశారు. మొత్తం చూస్తే ఈ రోజు అబూజ్మడ్ అనేది చాలా కంచుకోటగా ఉంటుంది. ఈ కంచుకోటకు సంబంధించి బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ 3 జిల్లాల డిఆర్జీ సంయుక్తంగా చేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.